వైశాఖ మాసస్య చ యా తృతీయ నవమ్య సౌ కార్తికే శుక్లపక్షే నభ్యస మాసస్య తమిశ్ర పక్షే త్రయోదశి పంచదశి చ మాగే. కావున కృతయుగ ఆరంభం ఉగాది అని విష్ణు పురాణం చెబుతుంది. వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునే ఈ పండుగ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సహం జరిపించి ముత్తైదువులను కన్యలకు ఫలపుష్పాదులు శనగలు వాయనమిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ ఏ శుభకార్యాన్నైనా వారం వర్జ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.